వచ్చింది. సార్ ఒక చిన్న విషయం సార్. ఇప్పుడు మనం మొన్నే చెప్పాము మీ అందరికీ, సభ్యులందరికీ, పూర్వం ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే, మనకి గతంలో పెద్ద ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్ సమావేశంలో సభ్యులందరం కలిసి గ్రూప్ ఫోటో తీసుకోవడం ఒక ఆనవాయితీ ఉండేది. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మీకు తెలుసు, వాళ్ళు ఫోటోలకు ఇంపార్టెన్స్ ఇచ్చారు కానీ సభ్యుల ఫోటోలకు ఇంపార్టెంట్ ఇవ్వలేదు. అంచేత మళ్ళీ పాత సాంప్రదాయం ప్రకారంగా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. పూర్వం నేను ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో కూడా ఆనవాయితీ ఉంది, సీఎం గారి సమక్షం అందరూ ఫోటో. ఇంకేదంటే మనం రాజకీయాల్లో ఉన్నాం, ఎప్పటికైనా రిటైర్ అవుతాం. రిటైర్ అయిన తర్వాత ఆ ఫోటో చూసుకొని పాత జ్ఞాపకాలు చేసుకొని చక్కటి మన ఫ్రెండ్స్ అందరం చూసుకోవచ్చు అవకాశం ఉంటుంది. అంచేతే మళ్ళీ ఆ ఫోటో తీయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారికి ఓకే అన్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం ఏర్పాటు చేసాం. అందరూ తప్పనిసరిగా మిస్ అవ్వకుండా రండి. ఇక్కడే సైన్ని ఓపెన్ ప్లేస్లో పెట్టాం, అన్ని ఏర్పాట్లు చేసాం, స్టేజ్ కూడా చేసి కూర్చోడానికి. మీ అసెంబ్లీ సీట్ నెంబర్ ప్రకారంగా సిట్టింగ్ కూడా అక్కడ ఉంటుందండి. అంటే ముందుకు వచ్చి వెనక్కి వచ్చి అలా కాకుండా కూర్చో. ఒక్క నిమిషం వినండి, కొంచెం వినండి సార్. రవి గారు ఇంపార్టెంట్ చెప్తున్నారు. అన్ని పనులే, రోజు పనులే మీకు. ముఖ్యమంత్రి గారి మేరకు సభ్యుల కోసం ప్రాంగణంలో ఆ ఫోటో సెషన్ అయిన తర్వాత నిన్న ముఖ్యమంత్రి అనౌన్స్ చేశారు, అరుక్ కాఫీ స్టార్ అక్కడ ఓపెన్ చేయమని. అని మంత్రి గారు అన్ని మేము కలిసి మాట్లాడుకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటో సెషన్ అయిన తర్వాత మనం ఇక్కడ అరకు కాఫీ స్టాల్ కూడా ఓపెన్ చేస్తాం. అదే కాఫీ బ్రేక్గా తీసుకుందాం. రెండోది ఏంటంటే, మరి గతంలో సాంప్రదాయం ఉండేది, తర్వాత అది కూడా కనుమరుగైంది. శాసనసభ్యులందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా బడ్జెట్ సెషన్స్లో 2-3 రోజులు స్పోర్ట్స్ వీక్ కండక్ట్ చేసేవాళ్ళు. ఇక మనోహర్ గారు కూడా ఆ రోజు బ్రహ్మాండంగా ప్రోత్సహించేవారు స్పీకర్గా ఉన్నప్పుడు. మళ్ళీ ఈ సంవత్సరం చేయాలనుకున్నాం. ఈ రోజు నుంచే 3 గంటల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇది ముందుగా 2 గంటల కాలం మనం క్లోజ్ చేసుకొని అన్ని కంప్లీట్ చేసుకుందాం. 3 గంటలుగా